పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు గుడిపాటి వెంకటాచలం గారు వ్రాసిన 'భగవాన్ స్మృతులు' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈయన చలం అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన రచయిత. ఈయన మే 19, 1894లో చెన్నైలో జన్మించాడు. ఈయన రచనలు స్త్రీల జీవితాలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే శారీరక, మానసిక హింసని, వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలి అనే ధోరణిలో రచనలు సాగించారు. స్త్రీ స్వేచ్ఛను ఆశించారు. తన చివరి దశలో అరుణాచలం చేరుకుని భగవాన్ రమణులకు భక్తుడిగా మారి వేదాంతపరమైన పుస్తకాలను కూడా రాశారు. దానిలో భాగంగా రాసిన పుస్తకమే 'భగవాన్ స్మృతులు'. ఈ పుస్తకంలో రమణాశ్రమంలో భగవాన్‌కి, ఆయనను దర్శించడానికి వచ్చిన వారికి, సేవ చేసిన భగవాన్ రమణుల భక్తుల జ్ఞాపకాలను, వారి పట్ల భగవాన్ చూపిన కరుణ, ప్రేమను గురించి, వారి జీవితాలను మోక్ష మార్గం వైపు భగవాన్ నడిపించిన తీరుని గురించి వివరించారు. మొదటగా సాధుని శాంతమ్మ గురించి. తన భర్త, పిల్లలు చనిపోయాక వేదాంత గ్రంథాలు చదువుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది. భగవాన్ గురించి విని మురుగనార్ అక్కగారితో కలిసి ఆశ్రమానికి చేరుకుంటుంది. భగవాన్ని చూడగానే నమస్కరించి మనస్సు అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తుంది. దానికి భగవాన్ మనస్సు అనేదాని ఆకారం ఎలాంటిది ఆలోచించి చూడమని చెప్తారు. ఉపదేశసారం అనే పుస్తకాన్ని తనకు ఇచ్చారు భగవాన్. కొన్నాళ్ళకి తను ఆశ్రమంలో వంట చేస్తూ అక్కడే ఉండిపోతుంది. భగవాన్ కూడా వంట పనిలో సహాయం చేస్తూ ఉంటారు. భగవాన్ దర్శనానికై యూరోపియన్లు, మైసూరు మహారాజా వారు, తిరువాన్కూరు మహారాణి ఆశ్రమానికి వస్తారు. కొంతకాలానికి ఒక రైతు ఒక ఆవుని, ఒక దూడని ఆశ్రమానికి సమర్పిస్తారు. ఆ దూడయే గోవు లక్ష్మిగా భగవాన్ భక్తులకి సుపరిచితురాలు. భగవాన్పై భారం వేసి తన బిడ్డలతో చివరి వరకు ఆశ్రమంలోనే ఉండిపోయింది గోవు లక్ష్మి. ఆశ్రమంలో ఉంటున్న జీవులన్నీ పిట్టలు, పిల్లులు, నెమళ్ళు, కుక్కలు, జింకలు, ఆవులు అన్నీ సరిగ్గా భోజనం చేశాయా లేదా అని భగవాన్ స్వయంగా చూసేవారు. ఆ పైన భిక్షకులకు ఆహారాన్ని అందించేవారు. ఆ తరువాతే తాను భక్తులతో కలిసి భోజనం చేసేవారు. ఎందుకంటే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించడానికి వచ్చిన దేవతలు అనేక రూపాలలో ప్రజలతో కలిసి తిరుగుతూ ఉంటారని, అందుకని అడిగిన వారందరికీ ఉన్నంతలో ఆహారాన్ని ఇవ్వాలని చెప్పేవారు భగవాన్. రమణులకు భోజనంలో అందరితో సమానంగా వడ్డించాలి. అలా కాకుండా ఎక్కువ వడ్డిస్తే కోప్పడేవారు. భోజనానికి కూర్చున్న ప్రతి వారిని స్వామితో సమానంగా చూసి గౌరవించాలని చెప్పేవారు. ఎవరు భగవాన్ దర్శనానికి వచ్చినా వారి స్థాయికి తగినట్లు సమాధానపరిచేవారు భగవాన్. అహంకారం తక్కువగా ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడేవారు. ఆశ్రమానికి విరాళంగా వచ్చిన వస్తువులను దేనిని వృధా చేయనిచ్చేవారు కాదు భగవాన్. భక్తులు ఇచ్చిన ఆహారాన్ని తన శరీరానికి సరిపడకపోయినా ఒక్కోసారి స్వీకరించేవారు. రెండవ వారు వారణాసి సుబ్బలక్ష్మమ్మ. చిన్నతనంలోనే భర్తని కోల్పోయింది. భగవాన్ దర్శనానికి వచ్చి వెళ్తూ ఉండేది. అలా కొన్నాళ్ళకి ఆశ్రమంలో వంట పనికి అవసరమై అక్కడే ఉండిపోతుంది. తను వచ్చిన కొత్తలో ఏ పని ఎలా చేయాలో భగవాన్ స్వయంగా సుబ్బలక్ష్మమ్మకి నేర్పిస్తారు. కానీ పని ఒత్తిడి ఎక్కువై తాను ధ్యానం చేయడానికి వీలు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాన్ని గ్రహించిన భగవాన్ దేహం పనిచేస్తూ ఉన్నా నువ్వు ధ్యానంలో ఉండవచ్చు అని చెప్తారు. అంటే మనం అందరం అనుకునే నేను అనేది కంటికి కనబడే ఈ శరీరం కాదు అని అర్థం. లక్ష్మమ్మ ఎండాకాలంలో ఒకరోజు తోడుపెట్టిన పెరుగు పులిసిపోతుంది. దానితో చేసిన మజ్జిగ భగవాన్కి పోయకుండా తీయటి పెరుగును భోజనంలో వడ్డిస్తుంది. ఆ మర్నాటి నుంచి భోజనంలో పెరుగును, మజ్జిగను మానివేస్తారు భగవాన్. అందరికీ పులిసిన మజ్జిగ వేసి తనకు తీయని పెరుగుని వడ్డించడం భగవాన్కి ఇష్టం ఉండదు.
భగవాన్ దర్శనానికి చిన్నపిల్లలు వస్తే పిల్లవాడిగా, సంసారులతో సంసారిగా, వేదాంతులకి గురువుగా, యోగులకు సర్వేశ్వరుడిలా వారి స్థితికి తాను వచ్చి వాళ్ళ మనసులని కట్టివేసేవారు. ఆశ్రమానికి వచ్చిన ఒక భక్తురాలికి సమాధానంగా, ఇంక నాకు ఏమీ వద్దు అని నిజంగా అన్నింటినీ వదిలివేస్తే మిగిలేది మోక్షమే అని చెప్పారు భగవాన్. తన చేష్టల వల్ల ఎవరికీ ఏ కష్టమో కలగనిచ్చేవారు కాదు. ఆశ్రమం ఏర్పడిన మొదట్లో తన తమ్ముడు నిరంజనానంద స్వామితో కలిసి స్వయంగా ఆహారాన్ని సిద్ధం చేసేవారు భగవాన్. భక్తులను సరైన మార్గంలో పెట్టడానికి కోపాన్ని, కఠినత్వాన్ని నటించేవారు. అందరిలో సమానత్వాన్ని చూడాలని ఆశ్రమ పరిచారికులకు ఎంతో శిక్షణనిచ్చారు. ఆ సర్వేశ్వరుడి చేత శిక్షణ పొందినవారు ఎంత ధన్యజీవులో కదా. తాను భోజనం చేసి వదిలిన విస్తరిలో భక్తులు మళ్ళీ భోంచేస్తున్నారని తెలుసుకున్న భగవాన్ అందరిలానే తన విస్తరిని తాను తీసి పడేసేవారు. ఆనాడు గోపికల్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడు అవతరించినట్లే ఈనాడు తనని ఆశ్రయించిన వారిని ఉద్ధరించడానికి రమణ మహర్షి అవతరించాడనేది లక్ష్మమ్మ. మూడవ వారు సంపూర్ణమ్మ. తాను కూడా భర్త చనిపోయాక ఆశ్రమానికి చేరుకున్నది. ఆశ్రమానికి వంట చేయడంలో సహాయానికై అక్కడే ఉండిపోయింది. ఆశ్రమంలో చాలామందికి ఎలా వండాలో భగవాన్ స్వయంగా నేర్పారు సంపూర్ణమ్మకి. ఏది ఎలా వండాలో చాలా శ్రద్ధగా చెప్పేవారు. ఆయన చెప్పిన దానికి తేడా వస్తే ఊరుకునేవారు కాదు. ఆ విధంగా గురువు ఆజ్ఞని శిరసావహించడంలో శిక్షణనిచ్చారు. అడవిలో నుంచి ఆశ్రమంలోకి ఒక జింక వచ్చింది. దానితో ఎంతో ఆనందంగా ఆడుకునేవారు భగవాన్. కొద్ది రోజులకి అది దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. తరువాత ఎవరో దాన్ని వేటాడాలి అనే ప్రయత్నంలో ఉండగా చాలా గాయాలతో మళ్ళీ ఆశ్రమానికి చేరుకుంటుంది. దాని గాయాలకి మందు రాసి కట్లు కట్టి ఎంతో సేవ చేసి దాని ప్రక్కనే కూర్చుని దాని బాగోగులు చూసుకున్నారు రమణులు. కానీ కొన్ని రోజులకి భగవాన్ ఓడిలో తలపెట్టి మరణిస్తుంది ఆ జింక. అలాగే కాకి, గరుడ పక్షి, పిచ్చుకలు భగవాన్ దర్శనానికి వచ్చేవి. కలియుగంలో అవతరించిన ఈశ్వరుడి దర్శనానికి వచ్చిన యోగులే ఆయా రూపాల్ని ధరించి వచ్చారేమో అనేది సంపూర్ణమ్మ. నాల్గవ వ్యక్తి రాజయ్యర్. ఈయన వారి పెద్దమ్మగారి దగ్గర ఉండి చదువుకుంటూ ఉండేవారు. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే కాలంలో కొండపైకి వారి పెద్దమ్మ చేసిన వంటకాలని భగవాన్ కోసం తీసుకెళ్తూ ఉండేవారు. భగవాన్తో కలిసి తినేవారు. వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయేవారు. ఎచ్చెమ్మపాటి, మొదలియార్పాటి తెచ్చిన ఆహారాన్ని ఎవరికి ఎంత వస్తే అంత అందరూ పంచుకొని తినేవారు. స్కందాశ్రమంలో వంటకి సహాయంగా ఉండేవారు. పాలితీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పాటు అయ్యాక ఆశ్రమంలో ఇడ్లీలు చేయడానికి అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. భగవాన్ ఉదయం 4 గంటలకి నిద్రలేచి రాత్రి 9 గంటల వరకు భక్తులతోనే గడిపేవారు. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయేవారు కాదు. అందుకని రాత్రి 9 గంటల తర్వాత బయట నుంచి ఆశ్రమానికి వచ్చిన వారు తిరిగి వెళ్ళిపోవాలనే నియమాన్ని పెట్టారు ఆశ్రమం వారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక 2:30 గంటల వరకు భగవాన్ ఉండే హాలు తలుపులు వేసేయాలి అని నిర్ణయించారు ఆశ్రమం వారు, భగవాన్ అనుమతి లేకుండానే. ఇది తెలుసుకున్న భగవాన్ తానే హాలు బయట కూర్చుని, మీ హాలు తలుపులు మీరు వేసుకోండి, నా కోసం అన్ని వేళలా ప్రజలు వస్తారు అని చెప్పారు. అతి కష్టం మీద మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుకున్నారు భగవాన్. ఆశ్రమం వారు తీసుకున్న నిర్ణయాలు, నియమాలు భగవాన్కి నచ్చకపోతే, మీ ఆశ్రమం మీరు చూసుకోండి, నేను కొండపైకి వెళ్ళిపోతాను అనేవారు. ఒకరోజు రాత్రి ఒక గ్రామం నుండి ఒక చనిపోయిన పిల్లవాడిని తీసుకొని వచ్చారు భగవాన్ దగ్గరికి. ఆ అబ్బాయిని బ్రతికించమని ఆ అబ్బాయి తల్లిదండ్రులు భగవాన్ని వేడుకున్నారు.
కానీ ఆ పిల్లవాడు బ్రతకలేదు. ఒకరిని బ్రతికిస్తే ఇక బ్రతికించడానికి అంతం ఉంటుందా? అన్నారు భగవాన్. ఐదవ వ్యక్తి లోకమ్మ. తేనమ్మాళ్ వల్ల భగవాన్ గురించి తెలుసుకుంటుంది. అప్పట్నుంచి లోకమ్మకి భగవాన్ని చూడాలి అనే కోరిక కలుగుతుంది. మొదటిసారి దర్శనంలోనే భగవాన్ని చూసినప్పుడు భగవాన్‌లో నుండి ఒక శక్తి తనలోకి ప్రవహిస్తుంది అని అనుభవంలోకి వస్తుంది. ఈమె కూడా ఆశ్రమంలోని వంటశాలలో పనిలో సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు లోకమ్మ మైల వల్ల ఆశ్రమంలోకి రాకపోవడం గమనించిన భగవాన్ తనని లోపలికి రప్పించి అందరూ తినే ఆహారాన్ని ఆమెకు కూడా దగ్గరుండి వడ్డించారు. మడి, మైల అని ఎవరిని దూరం పెట్టనిచ్చేవారు కాదు భగవాన్. ఆరవ వ్యక్తి సుందరం. ఈయన మద్రాసులో ఉద్యోగం చేసేవారు. భార్య చనిపోయాక భగవాన్ దగ్గరికి వచ్చేశారు. ఆశ్రమంలో రాత పనులకి, పుస్తకాలు అమ్మడానికి, సమయం ఉంటే ఆశ్రమం వంటశాలలో పనికి సహాయం చేస్తూ ఉండేవారు. ఆస్తమాతో బాధపడుతూ ఉండడం చూసి ఏదో పచ్చడిని చేతిలో పెట్టి ఇదే మందు తిను అన్నారు భగవాన్. అప్పట్నుంచి ఆస్తమా నయమైపోతుంది. ఆశ్రమంలో పనిచేసే వారిని భగవాన్ ఉండే హాల్లోకి వెళ్ళనిచ్చేవారు కాదు భగవాన్ తమ్ముడు చిన్నస్వామి. అలా చేస్తే ఆశ్రమం పనిని సరిగ్గా చెయ్యరేమో అని ఆయన అనుకునేవారు. కానీ రాత్రి పనులన్నీ అయ్యాక అందరూ భగవాన్ దగ్గరికి వెళ్ళి చుట్టూ కూర్చునేవారు. అప్పుడు అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు భగవాన్. ఆచారాలనే ఇరుకు నుండి అందరినీ బయటపడేయాలని చూసేవారు భగవాన్. కాలక్రమేణా ఆశ్రమంలో మనుషుల గొప్పలను బట్టి సదుపాయాలు మారడం, కులాల కలతలు ఎక్కువైపోతాయి. వీటిని గమనించిన భగవాన్ అసలు భోజనాల్ని వడ్డించడం మానేసి సాంబారు, పెరుగన్నం పొట్లాలు కట్టిస్తే ఏ గొడవ ఉండదు కదా అన్నారు. కానీ ఆశ్రమం అధికారులు దానికి అంగీకరించలేదు. అందరినీ సమదృష్టితో చూడాలి అనేది భగవాన్ ఉద్దేశ్యం. మిగిలిన వ్యక్తులకు భగవాన్తో గల జ్ఞాపకాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.